Pragna Puraskar to Sri Mudigonda Shivaprasad Garu. I request Mudigonda Shivaprasad Garu, please come on to the dais, sir. Likewise, I request the family members of Mudigonda Shivaprasad Garu also to please come on to the dais. Family members of Shivaprasad Garu. And Agninaran Garu, wherever you are, please come on to the dais. Agninaran Garu. As you are all aware, Pragna Bharati presents Pragna Puraskar each year. So this time, Mudigonda Shivaprasad Garu and then Raka Sudhakar Garu after this. వీరికి తలపాగా, మెమెంటో, షాల్తో సన్మానము, నగదు పురస్కారం, సన్మాన పత్రం, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ ద కేఎస్ఏసి అవన్నీ కూడా for the citation to Sri Maud to Mudigonda Shivaprasad Garu, I request Sri Mauduri Suryanarayan Murthy Garu of Jatiya Sahitya Parishad to please come on to the dais. Also, I request our treasurer Vijay Garu to hand over the Nagadu Puraskaram to Shivaprasad Garu. And now I request Mauduri Suryanarayan Murthy Garu for the citation. సభకు నమస్కారం. చారిత్రక నవల సార్వభౌములు అపార విద్వన్మణి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారికి ప్రజ్ఞాభారతి 33వ వార్షికోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న ప్రజ్ఞా పురస్కారం, అభినందన పత్రం. ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి పేరు తలుచుకోగానే శంఖధ్వని వింటున్న అనుభూతి కలుగుతుంది. తాండవిస్తున్న హిందుత్వాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు శివప్రసాదులు, శివవరప్రసాదులు. ఆయన కలం పాలాక్షంలో అగ్ని శిఖలా జ్వలిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన మంచి చెప్పే మాటలు కూడా సవాళ్లు విసురుతున్నట్లు గుబులెత్తిస్తుంది. ఈయన చారిత్రక నవలల నేపథ్యాలు భారతమాత చెంగు ముడిలోంచి విప్పుకొచ్చినట్లు ఉంటాయి. ఆయన రచనలు గత కాలంలో చెలరేగిన ప్రతీకారాలు, వర్తమాన స్థితిగతుల పోరాటాలకు స్ఫూర్తినిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన కళ్ళు చరిత్ర ముసుగేసుకున్న అవాస్తవాలన్నీ కాల్చేసే శతఘ్నుల్లా ఉంటాయి. చదివినది ఒక్క ఎంఏ, దానికో పిహెచ్డి తగిలింపు, ఇవేవి ఆయన పేరుకి ముగింపు కొస కానే కాదని ఆయన బహుముఖీన ప్రజ్ఞ చెప్పకనే చెబుతుంది. ఆయన మేధో ఖని, కళాప్రపూర్ణకు సరిపడ జ్ఞానం పంచి పంచి పొరలి పొంగుతుందని ఆయనతో కొన్ని క్షణాలు గడిపిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పరిచయమైన కొద్దిసేపట్లోనే ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని చూడగలగటం, గుణదోషాలు సహించి భరించడం ఆయన సహజ గుణానికి అసహజ సహనం. నిర్భీతిగా, నిర్మోహమాటంగా, నిజాయితీగా అనేక విషయాలపై సాధికారక ప్రసంగం చేయటం ఈ శివ కవీంద్రుల చాతుర్యం. ఆయనని కవి అనడం ఆయన కలం పట్టి రాస్తారు కనుక వ్యావహారిక అవసరం. ఆయన వ్రాసేది పూర్తిగా కల్పన కాదు, నివురు కప్పిన నిజాలు, చరిత్రకు సంబంధించిన వాస్తవాలు. 160 నవలలు, సిద్ధాంత గ్రంథాలు రచించిన వీరు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీయుతులు పిలకా గణపతి శాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి గార్ల సరసన నిలిచే చారిత్రక నవల సార్వభౌములు, నవల చక్రవర్తి. స్వమతవాదియే కాదు సమతావాది ఆయన, నిర్భయ ప్రతివాది. 35 ఏళ్ల నిత్య నవ యువకులు, 85 ఏళ్ల నిత్య నవ యువకులు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి ప్రజ్ఞాభారతి ప్రజ్ఞా పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తున్నందుకు ఆనందిస్తోంది. భారత్ మాతాకి జై. డాక్టర్ త్రిపుర్నేని హనుమాన్ చౌదరి గారు అగ్రాసనాధిపతి,
వెంట్రిప్రగడ శ్రీనివాస్ గారు అధ్యక్షులు, మంగుమూరు రఘు గారు కార్యదర్శి. జై హింద్. ధన్యవాదాలండి. ముదిగొండ శివప్రసాద్ గారిని అక్కడి నుంచే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆదరణీయ అధ్యక్ష మహోదయ, వేదికను అలంకరించిన పెద్దలు, వేదికకు ముందున్నటువంటి మాన్యులు, అసామాన్యులు, రసబంధువులు, గుణసింధువులు, ఈనాటి కార్యక్రమంలో ఆశీస్సులు అందడానికి విచ్చేసినటువంటి రాజర్షి ఎం వెంకయ్య నాయుడు గారు, కర్మయోగి త్రిపురనేని వారు, ఈనాడు 2 గ్రంథాలను వెలువరించినటువంటి వారు, పురస్కారాన్ని నాతో పాటు అందుకున్నటువంటి రాకా సుధాకర్ గారు, పెద్దలు అందరికీ కూడా నా వినమ్రమైన నమస్సుమాంజలి. నాకు ఈ సత్కారాన్ని అందించినందుకు నేను ప్రజ్ఞాభారతికి కృతజ్ఞుడై ఉన్నాను. సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. అనో భద్రా క్రతవోయంతు విశ్వతః, ఇది ఋగ్వేదంలోని మంత్రం. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, లెట్ నోబుల్ థాట్స్ ఎంటర్ ఇంటూ అవర్ మైండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. దిస్ ఈజ్ ది మోటో ఆఫ్ ఋగ్వేద. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ హిందూ ఐడియల్. ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. విశ్వశాంతి, ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి, వసుధైవ కుటుంబకం, ఇది అనాదిగా హిందువులు చేస్తున్నటువంటి ప్రేయర్. సంఘం 100వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రజ్ఞాభారతి 33 సంవత్సరాలకు పూర్వం బెంగుళూరులో ఒక సమావేశం జరిపింది, ప్రారంభ సమావేశం. ఆ సమావేశంలో నేను ఉన్నాను. ఆ సమావేశానికి ఆర్గనైజర్, ఎడిటర్ మల్కానీ గారు వచ్చారు ఢిల్లీ నుంచి. అలాగే మాననీయ మురళీ మనోహర్ జోషి గారు వచ్చారు. ఆ సమావేశంలో ఈ ప్రజ్ఞాభారతి అనే ఒక సంస్థను స్థాపించి తద్వారా ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా సమీకరించి వారిని సత్యపథంలో నడిపించే ఒక సంస్థ మనం ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఆవిర్భావం. అప్పుడే 33 ఏళ్ళు గడిచిపోయాయని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచానికి భారతదేశం జ్ఞానభిక్ష పెట్టింది. అప్పటికి అమెరికా పుట్టలేదు, యూరప్ కళ్ళు తెరవలేదు. అప్పుడు మనకి ఇక్కడ ఋగ్వేదం పుట్టింది. ప్రపంచానికి వరాహమిహిరుడు అందించినటువంటి భారతీయ ప్రజ్ఞ గుర్తు చేసుకోండి. చాణక్యుడు పెట్టినటువంటి రాజకీయ ప్రజ్ఞ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచానికి భారతీయ మహర్షులు, చరకుడు, సుశ్రుతుడు, వాళ్ళు అందించినటువంటి ఒకనొక భారతీయ ప్రజ్ఞను గుర్తు చేసుకోండి. భారతీయ ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనటువంటిది, సనాతనమైనది, పురాతనమైనది, చిరంతనమైనది, నిరంతరమైనది. ప్రజ్ఞాభారతి 2 లక్ష్యాలతో నడుస్తున్నది. ఒకటి, మరచిపోయిన మన భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి గుర్తు చేయటం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వర్తమాన సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమీకరించి సంఘటితం చేసి వారిలో ఉన్నటువంటి భారతీయ ప్రజ్ఞను వెలుగులోనికి తీసుకొని రావటం. ఇది ప్రజ్ఞాభారతి చేస్తున్నటువంటి ఒకానొక పని. ఈ పరంపరలో 33 సంవత్సరాల ప్రస్థానంలో ఇవాళ ఇక్కడ మనం ఈ సభ జరుపుకున్నాం. చాలా విజయవంతంగా జరుపుకున్నాం.
మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, కానీ ఇందుకు సమయం కాదు, ఔచిత్యం కూడా కాదు. మన అగస్త్య మహర్షి, మీ అందరికీ తెలుసు కదండి అగస్త్య మహర్షి పేరు. ఈ అగస్త్య మహర్షి తూర్పు తీర ద్వీపాలలో అక్కడ అతని విగ్రహాలు ఉన్నాయి ఇప్పటికి కూడా, అగస్త్య మహర్షి విగ్రహాలు. తమిళియన్స్ అగస్త్య మహర్షి మావాడని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో అగస్త్య మహర్షి మావాడు లోపాముద్ర ఇక్కడ ఉందని చెప్పుకుంటుంటారు. అంటే భారతీయ ప్రజ్ఞకు చిన్న ఉదాహరణ ఇస్తున్నాను నేను. మన గ్రెగేరియన్ క్యాలెండర్లో అగస్త్య మహర్షి ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆగస్ట్, మంత్ ఆఫ్ ఆగస్ట్. అంటే మీరు అడగొచ్చు, అది అగస్టస్ అనే పేరు కలిగినటువంటి ఒక రోమన్ చక్రవర్తి పేరండి అని. ఆ రోమన్ చక్రవర్తి అగస్టస్ అనే పేరు మన అగస్త్య మహర్షి పేరు మీద అతనికి ఆ పేరు వచ్చింది. హిబ్రూ లాంగ్వేజ్లో అగస్టీన్ అని ఒకడు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అగస్త్య మహర్షి యొక్క ప్రభావం ప్రపంచం అంతా ఎంత వ్యాపించిందో ఒకప్పుడు. ఇలాంటివి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ ప్రజ్ఞాభారత్ ద్వారా ఇవన్నీ కూడా మనం వెలుగులోనికి తీసుకొని వద్దాం. మనకు ఉన్నటువంటి శక్తిని, మేధో శక్తిని ప్రపంచానికి అందజేద్దాం. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే సదవకాశాన్ని మనకు కల్పింపజేసినందుకు ఈ అఖిల భారతీయ ప్రజ్ఞా పదాధికారులకు వినమ్రమైన నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ, ఈ సత్కారం ద్వారా నాకు బాధ్యత మరికొంత పెరిగిందని భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.